మనిషి లైఫ్లో సంతోషం, బాధ అన్నీ ఉంటాయి. అలాగే ఒక సంవత్సరం మొత్తం కలగలుపుకుంటే ఎలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. సో, మీరు కూడా ఈ వీడియో వాచ్ చేసిన తర్వాత మీ యొక్క మెమరీస్‌ని నాతో షేర్ చేయాలనిపిస్తే తప్పకుండా కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియో ఈ యొక్క 2023 2023కి కంప్లీట్గా లాస్ట్ వీడియో. సో ఈ వీడియోలో ఈ 2023లో అసలు ఎలా ఉంది, ఏమేమి జరిగాయి, మంచి చెడు బాధ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది, మీకు ఒక మంచి స్టోరీ లాగా అనిపిస్తుంది అనమాట. చక్కగా చిల్ అవుతూ హ్యాపీగా వాచ్ చేయండి. అలాగే చూసిన తర్వాత మీకు కూడా మీ మనసుకి ఏమనిపించిందో, మీ లైఫ్ని ఒక్కసారి ఒక 1 year వెనక్కి ఊహించుకొని ఎలాంటివి జరిగాయి ఏమైనా చెప్పాలనిపిస్తే కామెంట్స్లో మాత్రం షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ 2023 ఎండ్ అయిపోయే ముందు ఒక మంచి సిచ్యువేషన్ జరిగిందండి. ఈ 2023 ఎండ్ అయిపోయే ముందు మనకి ఒక మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే, ఎండనో ఫౌండేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేసినటువంటి సోషియావుడ్ అవార్డ్స్కి వెళ్ళి రావడం. అంటే అవార్డు అందరికీ వచ్చింది కదా అని అనుకుంటాం, కానీ ఎన్నో వేలు లక్షల ఛానల్స్ మధ్యలో మనదంటూ ఒక ఛానల్ ఉందని గుర్తు పెట్టుకుని వాళ్ళు మనకి మెయిల్ చేసి మనల్ని రమ్మని మనల్ని పిలిచి ఇన్వైట్ చేసి మనకు ఒక వేదిక అనేది ఏర్పాటు చేసి అక్కడ అందరి ముందు పెద్దవాళ్ళ ముందు మనకి ఒక అవార్డు ఇప్పించడం అనేది నిజంగా చాలా మంచి విషయం అండి. ఎందుకంటే ఈ రోజున్న కాంపిటేటివ్ వరల్డ్లో మీరంటూ ఒకళ్ళు ఉన్నారని ప్రూవ్ చేసుకోవడమే చాలా కష్టం. సో అలా ఒక సంవత్సరం అయిపోయే ముందు ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ మనకి మిగిల్చినటువంటి ఎండనో ఫౌండేషన్ వాళ్ళకి రియల్గా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మనల్ని ఇన్వైట్ చేసి మన ఛానల్ని గుర్తించి అవార్డు ఇచ్చినందుకు. సో దట్ ఈస్ నా కెరీర్ వైజ్గా ఒక మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ అనేది హ్యాపీగా గుర్తుపెట్టుకుంటానండి. ఇంకా కమింగ్ టు మై ఫ్యామిలీ లైఫ్, ఈ సంవత్సరంలో మా పాప విషయంలో అయినా మా బాబు విషయంలో అయినా కూడా మన పిల్లల విషయంలో ఏదైనా ఒక మంచి గ్రోత్ ఉంటే అది ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్గా ఫీల్ అవుతాం. సో పాప విషయానికి తీసుకుంటే తను లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి సెమ్లో తను అంతకుముందు కొంచెం మార్క్స్ అటు ఇటు తడబడినా కూడా మళ్ళీ కష్టపడి మంచిగా ఆ మార్క్స్ని కవర్ చేసుకుని తను మళ్ళీ 9 pointsలోకి రావడం అనేది నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. ఎందుకంటే పిల్లలు చదువుకుని వాళ్ళు మంచిగా వృద్ధిలోకి వస్తే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. మనం కష్టపడేది మన రొటీన్, మన లైఫ్ మనకు ఉంటుంది, కానీ వాళ్ళు ఒక స్టేజ్కి వస్తున్నారు అంటే మనం చిన్నప్పటి నుంచి పెంచుకునే చెట్టు ఒక్కొక్కటి కొంచెం ఎదుగుతూ ఉంటే ఎలా మనం హ్యాపీగా ఫీల్ అవుతామో, మన పిల్లలు కూడా అలాగే వాళ్ళు ఎదుగుతూ ఉంటే వాళ్ళలో వచ్చే గ్రోత్ని చూసి మనకి హ్యాపీనెస్ అనిపిస్తుంది. అలా ఉండకుండా అండ్ ఇంకా బాబు విషయానికి వస్తే తను కూడా ఏంటంటే మేము స్విమ్మింగ్లో ఒక ఫిజికల్ యాక్టివిటీగా ఉంటుందని క్యాజువల్గా జాయిన్ చేసినా కూడా సీరియస్గా ప్రాక్టీస్ చేసి మంచిగా తను 2-3 చోట్ల వెళ్ళి పార్టిసిపేట్ చేసి మెడల్స్ అయితే తెచ్చుకున్నాడు. అవన్నీ కూడా నేను మీతో వ్లాగ్స్లో కూడా షేర్ చేశాను కదా. తిరుపతి ట్రిప్ వెళ్ళినప్పుడు మెడల్ వచ్చింది, అలాగే గుంటూరు వెళ్ళినప్పుడు మెడల్స్ వచ్చినాయి, అలాగే ఇక్కడ మళ్ళీ నర్సరావుపేటలో స్టేట్ మీట్లో జరిగిన దాంట్లో ఉంది, ఇప్పుడు మళ్ళీ నేషనల్ జరిగేదానికి కూడా వెళ్తున్నాడు అనమాట. సో ఇలా తను కూడా ఒక చదువుతో పాటుగా ఇంకొక యాక్టివిటీలో మంచిగా ఎక్సెల్ అవడం అనేది నాకు హ్యాపీ అనిపించింది. పిల్లలు ఇద్దరి విషయంలో ఈ సంవత్సరం నాకైతే మంచి మెమరీస్ని మిగిల్చిందనమాట 2023. ఇంకా అలాగే ఇంటి విషయానికి వస్తే నాకు నచ్చిన విధంగా నేను చక్కగా కన్వీనియంట్గా ఉండడం కోసం 2 ఏసీలు అయితే తీసుకున్నాను. నాకు పని బర్డెన్ తగ్గించుకోవడం కోసం ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి డిష్ వాషర్ కొనుక్కున్నాను. ఎప్పటి నుంచో కొన్ని రెసిపీస్ ట్రై చేయాలని చెప్పేసి ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను. ఇలాగా కొన్ని నాకు నచ్చిన కిచెన్ అప్లయన్సెస్ అన్నీ కూడా నా కిచెన్లోకి ఈ సంవత్సరం రావడం నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. మెయిన్గా అయితే నేను ఇచ్చేది ఓటు నా డిష్ వాషర్ కండి. అది నాకు ఎంత బాగా హెల్ప్ అవుతుందో రోజు వాడుకునే నాకు మాత్రమే తెలుసు. సో అదొకటి మంచి హ్యాపీనెస్ని ఇచ్చినటువంటి థింగ్ అనమాట. అండ్ ఇంకొక మంచి మెమరబుల్ మూమెంట్ అంటే మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి తిరుపతి వెళ్ళడం అండి. ఇంతకుముందు వెళ్ళాం కానీ మా అమ్మాయిని తీసుకోకుండా వెళ్ళాం అనమాట. సో మేమందరం వెళ్ళొచ్చిన ట్రిప్ చూసి తను కూడా జాయిన్ అవుతానని చెప్తే ఇంకా కాలేజీ కొద్ది రోజులు ఇక పోయినా పర్వాలేదని చెప్పేసి లీవ్ పెట్టేసి పర్మిషన్ తీసుకొని తనను కూడా తీసుకుని వెళ్ళి చక్కగా తిరుపతి ట్రిప్ అయితే ఎంజాయ్ చేసి వచ్చాము. మంచిగా అనిపించింది. చక్కగా ఈసారి పాప కూడా రావడం వల్ల హ్యాపీగా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని వచ్చాం అనమాట. దర్శనం కూడా చాలా బాగా అయింది, బాగా అనిపించింది. అండ్ లాస్ట్ టైం కంటే కూడా ఇంకా మేము కొన్ని కొత్త ప్లేసెస్ని కొన్ని కొత్త విషయాల్ని బాగా తెలుసుకున్నాం ఈసారి. ఎప్పుడు ఏంటంటే వెళ్ళామా దర్శనం చేసుకున్నామా ఉన్నామా వచ్చేసాం అన్నట్టు కాకుండా ఈసారి కొన్ని కొత్త ప్లేసెస్, అసలు ఎలా చేసుకోవాలి దర్శనము, ఏ విధంగా చేసుకోవాలి అనే కొన్ని ఆధ్యాత్మికంగా కూడా మేము తెలుసుకొని వెళ్ళి ట్రిప్ చేసి వచ్చాం కాబట్టి ఇంకా బాగా హాయిగా అనిపించింది, మంచిగా జరిగింది దర్శనం అని.
అండ్ ఇంకా నా యూట్యూబ్ కెరీర్ వైజ్గా చూసుకుంటే ఈ సంవత్సరం మంచి మంచి బ్రాండ్స్ తోటే వర్క్ చేశాను. లైక్ మామార్త్ కానీ, జూ కానీ, మేయర్ బ్రాండ్ వాళ్ళతో కానీ, మై హాల్ స్టోర్ వాళ్ళు కానీ, హెల్త్ మాస్టర్ అని ఇలా మంచి మంచి బ్రాండ్స్ తోటి కూడా కొలాబరేట్ అవ్వడం అనేది నాకు హ్యాపీనెస్ని ఇచ్చింది ఈ సంవత్సరం. ఇంకొక చిన్న హ్యాపీ విషయం ఏంటంటే ప్రతి సంవత్సరంలా కాకుండా ఈ సంవత్సరం మా పాప బర్త్డేని కూడా పిజ్జా జోన్ ఉంది కదండి కొండాపూర్లో, సో అక్కడ అందరం కలిసి మా ఫ్యామిలీ అందరం కలిసి చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేసాం అనమాట. ఒక చిన్న మినీ పార్టీ లాగా ఎంజాయ్ చేసి వచ్చాము. తన బర్త్డేని ఇంకొంచెం డిఫరెంట్గా చేయడం వల్ల తను కూడా చాలా సర్ప్రైజ్ అండ్ హ్యాపీ ఫీల్ అయింది. సో పాపని ఇంకొంచెం తనని హ్యాపీ చేసినందువల్ల ఇంకా నాకు హ్యాపీగా అనిపించింది అనమాట ఈసారి. బాబు విషయంలో అయితే నోవెటల్ హోటల్లో హైదరాబాద్లో మనము హైటెక్స్ దగ్గర IKFW అని చెప్పేసి అదొక ఫ్యాషన్ ఈవెంట్ అనమాట. దాంట్లో కూడా తనని పార్టిసిపేట్ చేసేలా చేశాను. ఆడిషన్స్కి వెళ్ళాము సిటీ సెంట్రల్ మాల్ దగ్గర. అక్కడ సెలెక్ట్ అయ్యాక ఈ నోవెటల్ హోటల్ హైటెక్స్లో జరిగినటువంటి ఈవెంట్ కూడా తను అటెండ్ చేశాడు. సో అంటే కేవలం చదువుకే అని కాకుండా ఓకే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారా లేదా అన్నిట్లో కొంచెం వాళ్ళని పుష్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నాకు ఓకే అనిపించి నేను ఎఫర్ట్ చేయగలిగిన వాటన్నిటిలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసేలాగా, అంటే తను అందులో ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఎంకరేజ్ చేశాను అనమాట. అక్కడ ఆ ఈవెంట్కి వెళ్ళి రావడం కూడా మంచి హ్యాపీనెస్ని ఇచ్చింది మాకు. సో ఇంకా ఇవన్నీ కూడా ఏంటంటే పాజిటివ్ సైడ్స్ ఆఫ్ ద లైఫ్. మన లైఫ్ అంటే ఎప్పుడు ఆనందాలు సంతోషాలే ఉండవు కదా, అనుకోని కొన్ని బాధలు కూడా ఉంటూ ఉంటాయి. మధ్యలో మమ్మీకి కాలు బాగా నొప్పి రావడం వల్ల హాస్పిటలైజ్ అవ్వాల్సి వచ్చి ఆపరేషన్ చేయాల్సి ఉంటే నేను వెళ్ళి అక్కడ సపోర్ట్ చేసి వచ్చాను అనమాట. ఎందుకంటే మన ఫ్యామిలీకి మనం సపోర్ట్ ఉంటేనే కదండి ఇంకెవరు హెల్ప్ చేస్తారు మనం హెల్ప్ చేయకపోతే. సో అలాంటి టైంలో కూడా డిఫికల్టీ టైంలో మా హస్బెండ్ కానీ మా బాబు కానీ పాపం సపోర్ట్ చేసి వాళ్ళు నేను లేకపోయినా ఇంట్లో వాళ్ళే మేనేజ్ చేసుకున్నారు. వెళ్ళి నేను హైదరాబాద్లో ఉండి మమ్మీకి కొంచెం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చే వరకు ఉండి చూసుకొని వచ్చానమాట. నేను మామూలుగా ఒక బిజినెస్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను, అన్నీ తెలుసుకున్నాను. కానీ ఎక్కడో ఒక చిన్న విషయం సరిగ్గా లాజిక్ నేను పట్టుకోకపోవడం వల్ల అది పాసిబుల్ కాదులే ఇంప్లిమెంట్ చేయడం అని చెప్పేసి మధ్యలో డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది. నేను చేస్తాను అని చెప్పి వెనక్కి రావడం అనేది నాకు చాలా రోజులు ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ లాగా బాధగా అనిపించింది అనమాట. కానీ ఓకే ఏదైనా సరే చెయ్యాలి అంటే ఒక సర్టెన్ టైం అనేది ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడే మనం చేయగలము అని అర్థం చేసుకొని ఇంకా నేను దాని నుంచి బయటకు వచ్చేసేసి సరే అని ఇక మళ్ళీ నా రొటీన్ వర్క్లోకి వచ్చేసాను. బట్ అంత ఈజీగా అయితే రాలేకపోయాను. చాలా రోజులు అయితే కొంచెం టెన్షన్గా అనిపించింది అనమాట. నేను ఏం ఆలోచించాను, ఏం చేశాను, చివరికి ఏం జరిగిందని చెప్పేసి డైజెస్ట్ చేసుకోలేకపోయాను. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే మనము సక్సెస్లో ఉన్నప్పుడు మంచి ట్రాక్లో ఉన్నప్పుడు మనం వద్దన్నా కూడా ఫ్రెండ్స్ రిలేషన్స్ అన్ని బంధాలు బాంధవ్యాలు అన్నీ బాగుంటాయి. కానీ వన్స్ ఏదైనా మనం కొంచెం లోగా ఉన్నాము అనుకున్న దానికంటే రీచ్ కాలేకపోతున్నాం అన్నప్పుడు మన పట్ల మన ఫ్యామిలీ వాళ్ళైనా రిలేటివ్స్ అయినా బయట వాళ్ళైనా ఎలా ఉంటారో అనేది కూడా నేను ఈ సంవత్సరం బాగా నేర్చుకున్నాను అనమాట. మన లైఫ్లో ఎప్పుడు ఒకేలాగా జరగదు కదా. సో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి మనం అప్లో ఉన్నప్పుడు మన లైఫ్ ఎలా ఉంది, మనతో మనుషులు ఎలా ఉన్నారు, డౌన్లో ఉన్నప్పుడు మన లైఫ్ ఎలా ఉంది, మనతో మనుషులు ఎలా ఉన్నారనేది కూడా నేను గ్రాస్ప్ చేయగలిగాను. సో ఇది నేర్చుకున్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మెంటల్ స్టెబిలిటీ తెలిసింది. సో దీనిని బట్టి మనం బాధపడకుండా అది ఒక లెసన్ లాగా తీసుకొని మన లైఫ్ని ఇంకొంచెం మౌల్డ్ చేసుకుంటే అప్పుడు మనం మళ్ళీ సక్సెస్లో ఉన్న ఫెయిల్యూర్లో ఉన్న బాధపడము సంతోషపడము న్యూట్రల్గా ఉంటూ మనం ఏంటి అనేది మన వాల్యూని కాపాడుకుంటాం అనేది నాకు అర్థమైంది. ఇట్లాంటి కొన్ని లైఫ్ లెసన్స్ కూడా నేను నేర్చుకున్నాను అనమాట. అంటే ఈ 2023 నాకు బాగా నేర్పించింది. సో మనతో జనాలు కనెక్ట్ అయ్యే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, రెస్పాండ్ అయ్యే విధానం కానీ అవి నాకు తెలుసు. సో దాన్ని బట్టి నేను ఎలాగా నన్ను నేను స్ట్రాంగ్ చేసుకున్నాను అనేది నాకు వాళ్ళందరూ అలా ఉండడం వల్లే నేను ఈ విధంగా ఆలోచించి మెంటల్గా స్ట్రాంగ్ అయ్యాను అని అనుకుంటాను. సో దీన్ని బట్టి ఏంటంటే మనము లైఫ్లో స్టేబుల్గా ఉండడం నేర్చుకోవాలి. ఎవరికి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఇలాంటివి కూడా తెలుసుకొని ఉండాలని నాకు బాగా అర్థమైంది. ఛానల్ వైజ్గా అయితే రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ మీకు నాకు తెలిసిన ఎన్నో విషయాల్ని షేర్ చేశాను. సో అలాగే 2024లో కూడా మంచి వీడియోస్ చేస్తూ మిమ్మల్ని ఫోకస్ చేస్తాను. అండ్ ఇంకా 2023లో నాకు అనిపించిన ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే నేను స్వప్నాస్ కిచెన్ ఛానల్లో ఎక్కువగా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను కూడా. సో ఇట్లాంటి ఈ నెగిటివ్స్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకొని ఇంకా 2024 అంటే 2024 సంవత్సరంలో వీటన్నిటిని ఓవర్కమ్ అయ్యి ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేయాలి, బాగా ప్రొడక్టివ్గా ఉండాలి అని అనుకుంటున్నాను. ఇలా అని చెప్పేసి అన్ని గోల్స్ పెట్టుకొని స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా నేను ఏదైతే అనుకున్నానో మైండ్లో ఈ 2024 ఎలా ఉండాలనుకున్నానో ఆ విధంగా ఉండగలుగుతూ
నేను నా కెరియర్లో ఇంకా మంచిగా వెళ్ళాలి అనేసి మాత్రమే డిసైడ్ చేసుకున్నాను అనమాట. గోల్స్ నెవర్ టు బి టోల్డ్. సో డెఫినెట్గా మళ్ళీ 2024 అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలా వీడియో చేశానో అలాగా అప్పుడు కూడా ఒక వీడియో వస్తుంది. నేను ఏమనుకున్నానో, ఏం అచీవ్ చేశానో, నా లైఫ్ అంతా మీరు చూసే ఉంటారు కాబట్టి ఆ రోజు తప్పకుండా డిస్కస్ చేసుకుందాం. ఐ హోప్ ఇవాళ ఈ వీడియో మీకు మంచిగా మోటివేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒక గంట పాటు కూర్చొని ఒక్కసారి మీ పాత గడిచిన సంవత్సరం ఎలా ఉంది అనేది ఆలోచించుకొని చేసినవి ఏమైనా ఉన్నాయా, ఏమి మారాలనుకుంటున్నారు అన్నీ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసి తప్పకుండా మీరు కూడా మంచిగా సక్సెస్ఫుల్గా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకైతే ఈ వీడియోని ఇక్కడితోటి ఎండ్ చేసేసేద్దాము. హోప్ ఇవాల్టి వీడియో మీలో ఎంతమందికి నచ్చిందో, నచ్చితే లైక్ చేసి అందరికి కూడా షేర్ చేసేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసి వాట్సాప్ ఛానల్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. కొత్త సంవత్సరంలో మళ్ళీ కలుద్దాం. బాయ్.